వాతావరణం కనిపిస్తోంది. పాకిస్తాన్ జనావాసాలే లక్ష్యంగా చేసుకుని యూరిలో పాకిస్తాన్ దాడులకు తెగబడుతోంది. ప్రజలందరూ కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. అక్కడ పాకిస్తాన్ దాడులను భారత సైన్యం అయితే తిప్పికొట్టగలుగుతోంది. బంకర్లలోకి జనం పరుగులు తీశారు. ఆల్రెడీ బంకర్లు సిద్ధం చేసుకుని ఉన్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చేటప్పుడు వాళ్ళు తమని తాము కాపాడుకోవడానికి బంకర్లు సిద్ధం చేసుకున్నారు. ఆ బంకర్లు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. ఇరు దేశాల కాల్పులైతే కొనసాగుతున్నాయి. యూరి సెక్టార్లో జనావాసాలను టార్గెట్గా చేసుకుని పాకిస్తాన్ దాడులకు తెగబడుతోంది. సైనికులు, మన భారత సైనికులు పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతున్నారు. ప్రజలెవరూ కూడా బయటికి రావద్దు, బంకర్లలోనే ఉండాలి అని సైనికులు అక్కడ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. పాకిస్తాన్ చేస్తున్న దాడులను సైనికులు తిప్పికొడుతున్నారు. బంకర్లలోకి ఒక్కసారిగా పరుగులు తీశారు. అక్కడున్న జనమంతా కూడా ప్రజలెవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు అని అక్కడ సైనిక అధికారులు సూచించారు. ఇరు దేశాల కాల్పులైతే కొనసాగుతున్నాయి. భారత్ అక్కడ సైనిక స్థావరాలు, ఏదైతే కీలకమైన ఆర్థిక స్థావరాలు లక్ష్యంగా నేవీ ఆపరేషన్స్ ఎక్కడైతే చేస్తుందో అక్కడ వాటిని లక్ష్యంగా చేసుకుని భారత్ పాకిస్తాన్లో ప్రతి దాడులు చేస్తోంది. ఇటు పాకిస్తాన్ కూడా ఏమాత్రం దాడులు ఆపట్లేదు. యూరి సెక్టార్లో సామాన్య జనాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులకు తెగబడుతోంది.